అట్లాగే మనం దేవుని సన్నిధిలో ఉందామండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రలు ఎత్తుకొని, ఈ పాత్ర రక్తంలో ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. కేవలం తండ్రి యేసయ్య, నీ పాదములకు స్తోత్రాలు. మా కొరకై సిలువలో నీ పరిశుద్ధమైన రక్తాన్ని చివరి కొట్టు వరకు కారుస్తూ వచ్చారు, నీకు స్తోత్రాలు. మా పాపములన్నింటినీ నీ రక్తంలో శుద్ధి చేశారు, నీకు స్తోత్రాలు. నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాక తప్పిపోయిన ప్రజలుగా జీవించినాం, మమ్మల్ని క్షమించండి. గత సంవత్సరం అంతటిలో ఎన్నోసార్లు ప్రభువా నిన్ను దుఃఖపెట్టిన, గాయపరిచిన సంగతులు ఎన్నో ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మేము వాటి విషయమై చింతిస్తూ ఉంటున్నాం, దాన్ని సరి చేసుకుంటున్నాం. తండ్రి, నీ రక్తంలో ఒకటి శుద్ధి చేసినారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, శత్రువైన సైతానుడు మా జీవితాన్ని చూసి ఇంకెప్పుడు కూడా వాడు అవమానపరచకుండా వాడిని సిగ్గు కలిగినట్లుగా తండ్రి మా జీవితాన్ని వెలుగువలే మార్చమని సన్నిధిలో బ్రతిమాలుతూ ఉంటున్నాం. యేసయ్య, మీరు మా కొరకు కార్చిన రక్తాన్ని బట్టి నీకు మరొకసారి స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. రొట్టెలో పాల్పొందిన మీరు దయచేసి త్వరలో ఒకసారి మీ కుడి హస్తాన్ని మీ తలకు పైగా చూపించినట్లయితే సోదరులు మీ వద్దకు ఈ యొక్క ద్రాక్షారసంలో తీసుకుని వస్తారు. అప్పుడు దయచేసి మీరు పాల్పొందవాలని మనవి చేస్తూ ఉంటున్నాం. మీ కుడి హస్తాన్ని మరొకసారి మీ తలకు పైగా చూపించినట్లయితే అప్పుడు సహోదరులు మీ అందరు తీసుకొని వచ్చినప్పుడు ఆ చుక్క తీసుకొని పక్క వారికి అందించండి. ఇది ప్రభు పెట్టినటువంటి క్రమం, ఏదో మానవులు పెట్టినటువంటి పద్ధతి కాదు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి ఈ క్రమాన్ని మనం పాటిస్తూ ఉంటున్నాం. పరలోకానికి సంబంధించిన పని అండి. కాబట్టి కొద్ది భయభక్తులు కలిగి శ్రద్ధతో మౌనముగా ఇలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం.